హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ప్రెషూ టాక్స్ అండ్ బ్లాగ్ 217. సో ఈ శ్రీరామనవమి ముందు రోజు బెల్లం పానకానికి ఇంట్లో లేకుంటే నేను దక్షు వచ్చామన్నమాట. సూపర్ మార్కెట్కి, ఇంటి పక్కనే ఉంటుంది. సో అక్కడికి వచ్చి బెల్లం తీసుకొని ఇంటికి వచ్చేసాము. నేను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫైనల్లీ ఇవి తీసుకొని ఇంటికి వచ్చాము. గులాబ్ జామున్ తిని చాలా రోజులు అని చెప్పి గులాబ్ జామున్, రేపు పానకానికి బెల్లం అండ్ కొబ్బరికాయ. సో ఫైనల్లీ ఈరోజు ఏం కుక్ చేద్దాం అనుకున్నాను, ఓట్స్ కుక్ చేద్దాం అనుకున్నాను. ఫైనల్లీ ఓట్స్ అయిపోయాయి, కొంచెం ఉన్నాయి, అవి మా ఇద్దరికి సరిపోవు. సో వెళ్ళి టిఫిన్ ఏదో ఒకటి చేయాలి. ఓట్స్ అయిపోయాయి, వెళ్ళి టిఫిన్ తీసుకురావా బాగుండా అంగట్లో. ఇంట్లో చేయమంటే మాత్రం ఆయిల్ ఫుడ్, బయట తెస్తే ఆయిల్ ఫుడ్ కదా. ఒకసారి తీసుకురా. ఫ్యామిలీ బట్టి 7 months అవుతుంది, ఒకసారి కూడా బోండా చేయలేదు. కానీ వీక్లీ 4 times తింటాం అనమాట. అదేందో బోండా ఇంట్లో చేస్తే మాత్రం నచ్చవు. మీరు అంతేనా? మీరు ఆ కేటగిరీ అయితే ప్లీజ్ డూ కామెంట్. పిల్లలకు మాత్రం పెరుగన్నం ఉంటే పెట్టేశాను, ఆఫ్టర్నూన్ రైస్ ఉంటే. సో మాకు మాత్రం టిఫిన్ తెప్పించాను కదా, ఇంకా తినేసి ఇంకా తర్వాత రోజు పండగకి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇక క్లీనింగ్ స్టార్ట్ చేయాలన్నమాట నెక్స్ట్ డే ఫెస్టివల్కి. సో ఇక టిఫిన్ తెప్పించాను కదా, అది ఫాస్ట్గా తిని అసలు ఎంత టేస్టీగా ఉంటాయో బయట చేస్తే మనం చేస్తే మాత్రం రావు. సో ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఇంకా ఎక్కువ డీప్గా చూపించట్లేదు, ఆల్రెడీ ఉగాది వ్లాగ్లో చూపించాం కదా. అట్లా ఆల్రెడీ మీకు కుండలు ఎలాగ సీజనింగ్ చేయాలో పెట్టున్నాను, చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. సో ఇది మాత్రం కిచెన్ మాత్రం నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. ఇప్పుడు టైం చూడండి, ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. పిల్లలు నిద్రపోయారు ఇప్పుడే. సో ఇవన్నీ ఫోల్డ్ చేయాలి. పిల్లలు ఉంటే మాత్రం ఇవి ఫోల్డ్ చేయడం మాత్రం అస్సలు కుదరని పని. అందుకే పిల్లలు నిద్రపోయాక పెట్టుకుంటాం అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, శ్రీరామనవమి మార్నింగ్ లేచి ముగ్గు వేసాను. ముగ్గు అయిపోయిన తర్వాత పొంగల్ అండ్ వడపప్పుకి నానబెట్టేశాను. హలో ఎవ్రీవన్, విషింగ్ ఎవ్రీవన్ ఏ వెరీ హ్యాపీ శ్రీరామనవమి. చాలా లేట్ అయిపోయింది, మనం ఫాస్ట్గా చేసాం కానీ అసలు ఈరోజు చాలా లేట్ అయిపోయింది. 9 అయిపోయింది టైము, ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. సో ఫాస్ట్గా అన్నీ చేసేద్దాం. ముందుగా పొంగల్ పొయ్యి మీద పెట్టేస్తున్నాను అనమాట. క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసి ఇంకా పొంగల్ ఫస్ట్ స్టార్ట్ చేసేసి ఇది అయిపోతుంది. సో ప్రసాదాలు ఈరోజు ఈజీనే, కాకపోతే ఎక్స్ట్రా వర్క్ ఎక్కువ ఉంది. దేవుడు పటాలు క్లీన్ చేయాలి, పూజ గది క్లీన్ చేయాలి. సో ప్రసాదాలు ఫస్ట్ పొంగల్ పెట్టేస్తున్నాను. ఏమేమి ప్రసాదాలు మీరు చేశారో కింద కామెంట్ చేయండి. సో అదనమాట. సో ఫస్ట్ పొంగల్ అయితే స్టార్ట్ చేసేసాము. నెక్స్ట్ ఇక పూజ సామాన్లు క్లీన్ చేస్తున్నాను. ఉగాది రోజైతే నేను లాస్ట్ ట్యూస్డే వచ్చింది కాబట్టి ముందు చేసేసుకున్నాం కాబట్టి ఈజీగా ఉంది. సో ఈరోజు వెనస్డేనే కదా అని చెప్పి చేయలేదు కదా, అందుకే పండగ రోజు మార్నింగే హడావిడి అయిపోయింది. నా దగ్గర ఒక పౌడర్ ఉంది, ఈ పౌడర్తో లెమన్ కానీ మిక్స్ చేసి క్లీన్ చేసామంటే పూజ సామాన్లు చాలా బయటకు వస్తాయి. మీకు చూపిస్తాను ఎంత క్లీన్గా వస్తాయో. ఆ పౌడర్ ఈసారి నేమ్ చూపిస్తాను, జస్ట్ 20 rupees మాత్రమే. సో పూజ సామాన్లన్నీ క్లీన్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ సిల్వర్ది ఇది. ఈవెన్ సిల్వర్ కానీ ఇత్తడి కానీ అండ్ రాగి ఏదైనా కానీ పూజ సామాన్లు ఏదైనా కానీ ఈ పౌడర్తో మాత్రం చాలా నీట్గా వస్తుంది. నేమ్ చూపిస్తాను. సో ఇక్కడ ఫాస్ట్గా అవి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. పిల్లల్ని అయితే 10 o'clock వరకు అస్సలు లేపలేదు. అన్ని ఫెస్టివల్ కంటే శ్రీరామనవమికి ఎక్కువ ప్రాముఖ్యత అనమాట. ఎందుకంటే అన్ని దేవుళ్ళ కల్లా శ్రీరాముడు చాలా గొప్పవాడు. గొప్ప దేవుడు మాత్రమే కాదు, గొప్ప కొడుకు, గొప్ప భర్త, గొప్ప తండ్రి, అన్ని విషయాల్లో గొప్పవాడు. కాబట్టి ప్రతి ఊర్లోనూ ఏ గుడి ఉన్నా లేకపోయినా శ్రీరాముడి గుడి మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఈ రోజుకి కూడా అన్ని దేవుళ్ళ కంటే శ్రీరాముడినే ఎక్కువ కొలుస్తున్నామంటే ఆయన గొప్పతనమే దానికి సాక్ష్యం. ఎప్పటికైనా కూడా చెడు మీద మంచే గెలుస్తుంది అనడానికి రామాయణం మనకు చెప్తుంది కదా. రామాయణాన్ని మించిన గ్రంథం లేదు అంటారు. అందుకే తింటే గారెలు తినాలి, వింటే రామాయణం వినాలి అంటారు సామెత పెద్దవాళ్ళు. సో వన్స్ అగైన్ విషింగ్ ఎవ్రీవన్ హ్యాపీ శ్రీరామనవమి. చూడండి, లెమన్ వేయడం వల్ల ఎంత క్లీన్గా వచ్చిందో మీకు అనిపిస్తుందా? ఈ లోపల మనకి పొంగల్ రెడీ అయిపోయింది, పొంగొచ్చేసింది. సో ఈరోజు ప్రసాదాలు శ్రీరాముడికి ఇష్టమైనవి పానకం, వడపప్పు, పొంగల్ చేసాము.
పొంగొచ్చేసింది కాబట్టి దీంట్లో వేలకలు వేసేస్తున్నాను. జస్ట్ ఒక 4 వేస్తే సరిపోతుంది, ఫ్లేవర్కి మాత్రమే కాబట్టి ఇది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేయడం వల్ల. అందుకే ఒక 4 వేలకలు వేసేస్తున్నాను. అసలు బెల్లం అనేది ఎంత కొట్టినా కానీ అస్సలు పగలలేదన్నమాట ఆ రోజు. అందుకే బెల్లం వేసేసాను. అది కొంచెం టైం పట్టింది కరగడానికి, కానీ ఫైనల్లీ కరిగిపోయిందిలేండి. ఇంకా పూజ రూము క్లీన్ చేస్తున్నాను. పటాలు కూడా క్లీన్ చేసి బొట్లు పెట్టాలి. సో పూజ పనిలో ఉన్నాను. ఫస్ట్ తడిగుడ్డ తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. బొట్లు కూడా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మెయిన్ డోర్ క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే మేము ఊరు వెళ్తున్నాం అనమాట. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అని చెప్పి ఈ పనులన్నీ పెట్టుకున్నాను. అందట్టు ఫెస్టివల్ కూడా కలిసి వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చి బొట్లు పెడుతున్నాను అనమాట. ఇంత క్లీన్ చేశాను కదా, తడి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి గంధం కుంకుమ పెడుతున్నాను. మాకు తమలపాకు చెట్టు అయితే కిందనే ఉంటుంది. సో తమలపాకులు తీసుకొచ్చి పెట్టాము అక్కడ. అందరూ కూడా శ్రీరామనవమి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మీరందరూ ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అన్నీ మీకు మేము ఊరు వెళ్తున్నాం కదా, ఊర్లో వ్లాగ్స్ వస్తాయి. శ్రీరామనవమి తిరునాళ్ళ వ్లాగ్స్ అవన్నీ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఫైనల్లీ పూజ సామాన్లు అవన్నీ పెట్టేసుకున్నాను. సో ఇక్కడితో పూజ పని అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ ఇక ప్రసాదం దగ్గరికి వచ్చేసాను. ప్రసాదం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక ఈరోజు కూడా చాలా టేస్టీ వచ్చింది. సో అక్కడితో ప్రసాదం అయిపోయింది. ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వడపప్పు రెడీ చేసుకుంటాను. ఈ లోపల డోర్ కూడా ఆరిపోయింది కదా, సో దాని మీద ఇవి ఉంటాయి కదా ఓంకారం, అవి రాస్తున్నాను అనమాట. ఓంకారం స్వస్తిక్ అవి రాస్తున్నాను పసుపు కుంకుమతోటి. ఫైనల్లీ పనులన్నీ అయ్యేసరికి నాకు బాగా లేట్ అయిపోయింది ఆ రోజు. అసలు 10 పైన అయిపోయింది టైము. 10:15 అయింది. అయినా కానీ పిల్లల్ని అస్సలు లేపలేదు. సర్లే వాళ్ళు లేసి ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పి ఎగ్జాక్ట్గా 10 అయిందనమాట. ఇప్పుడే ఇంకా లేస్తున్నారు పిల్లలు. ఫస్ట్ పొంగల్ పెట్టేసాము, దీపం పెట్టేసుకున్నాము. పిల్లల్ని కూడా రెడీ చేసేసి అందరం పిల్లలు లేచిన తర్వాత పానకం అనేది ప్రిపేర్ చేసామన్నమాట. ఆ పానకం షార్ట్ కూడా ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను చూడండి. సో మా ఇంటి పక్కన బాబా టెంపుల్లో కళ్యాణం చేస్తామని చెప్పి, కళ్యాణం ఉంది దేవుడిది. సో వెళ్దామని చెప్పి రెడీ చేస్తున్నాము. ఫైనల్కి ఇలా రెడీ అయిందనమాట బుడ్డది. ప్రసాదాలు ఏంటో చూసేయండి. ఫస్ట్ పొంగల్ అండ్ వడపప్పు అండ్ పానకం. నెక్స్ట్ వడపప్పు, నెక్స్ట్ ఇంకా పానకం ఎలా చేయాలో చూపిస్తాను. పానకానికి రెడీగా కావాల్సిన పదార్థాలు ఏలకుల పొడి, మిరియాల పొడి అండ్ పెసరపప్పు, కొబ్బరి. ఇంకా ఫైనల్లీ పానకం ప్రిపేర్ చేస్తున్నాను. పానకం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా 3 ప్రసాదాలు దేవుడికి పెట్టేశాము. ఇంకా హారతి తీసేసుకుంటున్నాం అనమాట. ఇందాక పిల్లలు లేరు కదా అని చెప్పి హారతి తీసేసుకొని అక్కడతో పూజ అనేది ముగించేసాము. మా ఇంటి శ్రీరామనవమి పండుగ ఇలా జరిగిందనమాట. సో మీ ఇంటి పండుగ ఎలా జరిగిందో కింద కామెంట్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఫైనల్లీ ఇక బుడ్డదాంతో ఒక ఫోటో దిగాము. ఇంకా పూజ అయిపోయిందనమాట. టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఇక గుళ్ళో అసలు 2 days నుంచే డెకరేషన్ అంతా స్టార్ట్ చేసేసారు. ఇది ఫస్ట్ టైం కాబట్టి మాకు కొత్తగా ఉంది. చాలా లైటింగ్స్ అంతా బాగా పెట్టేశారు. మీకు చూపిస్తాను.
ఒక్కదాన్ని వెళ్ళొచ్చాను అనమాట. స్టార్ట్ చేశారా లేదా చూద్దామని, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవడం ఎందుకు ఎండలో అని చెప్పి. నేను వచ్చేసరికి పాప చూడండి ఏం చేస్తుందో. తర్వాత మళ్ళీ పిల్లల్ని కూడా తీసుకొచ్చాను. ఉందే ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఇవి ఏం తింటున్నావమ్మా? కనిపించాయి. పాపకు ఫస్ట్ టైం ఇస్తున్నాను. పాప రియాక్షన్ చూడండి, అసలు అమేజింగ్ ఉంటుంది. దక్ష దాంట్లోనే పైన కొంచెం తుంచిచ్చాను అనమాట. చూడండి దాన్ని రియాక్షన్. అసలు వీళ్ళకి టేస్ట్ ఎలా తెలుస్తాయో ఏమో కానీ. డైలీ ఒక 1 అవర్ అలా పైకి వస్తాము, ఒక 1 అవర్ అలా ఆడిపించి బాయ్ బాయ్ ఆడిపించి కిందకి వెళ్తాం అనమాట. సో ఈరోజు ఈవినింగ్ కూడా కళ్యాణం ఉంది కాబట్టి బాబా గుళ్ళో ఈవినింగ్ వెళ్ళాలి. మిద్ది మీద ఉన్నాం కదా, పైనుంచి చూస్తే అందరు జెండాలు తీసుకెళ్తున్నారు అనమాట. బాబా టెంపుల్లో నుంచి ఇస్తున్నారంట. సో మేము కూడా వెళ్ళి తెచ్చుకున్నాము. ఇది ఇక నైట్ అనమాట, 8 o'clock అలా టెంపుల్కి వచ్చాం. మళ్ళీ యాక్చువల్లీ మేము కళ్యాణం అనుకున్నాం కానీ అది కళ్యాణం కాదంట. రాముడు సీతాదేవిది ఊరేగిస్తారు కదా, దేవుడు ఉత్సవ విగ్రహాల్లో డెకరేషన్ చేసి దాన్ని ఊరేగిస్తున్నారు. అదనమాట ప్రోగ్రాము. మేము కళ్యాణం అనుకున్నాము. సో తర్వాత అక్కడే మార్నింగ్ ఇంకా కొబ్బరికాయ తీసుకొని రాలేదు, కళ్యాణం దగ్గర కొట్టుకుందామని చెప్పి. సో కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టుకొని అక్కడే అన్నదానం చేస్తున్నాను. సో మేమిద్దరం తినేసాము. పిల్లలకి మాత్రం ఇడ్లీ పెట్టేసి ఆఫ్ చేసి వచ్చాను. అదనమాట మా ఇంటి శ్రీరామనవమి పండుగ. బాయ్ బాయ్.